ఇంతకీ మీ మిత్రుడు రాజగోపాల్ రెడ్డి అండ్ వెంకటరెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భువనగిరిలో గెలిపిస్తారా, ఓడిస్తారా? థంపింగ్ మెజారిటీతో గెలిపిస్తారు. ఎందుకంటే Definitely గా. వ్యతిరేక వర్గం కదా. ఇప్పుడు రేవంత్ మనిషి అక్కడ ఎంటర్ అవుతున్నంటే నల్గొండని ఎట్లా వదులుకుంటారు అంత ఈజీగా? అది మా గుప్పిట్లోంచి వెళ్ళిపోతుంది. అది గతం. ఆ, ఇప్పుడు భవిష్యత్తు మీరు చూస్తారు, ప్రస్తుతం జరుగుతున్నది మీరు చూస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి గారే ఆ రోజు అన్నని గెలిపించడానికి వచ్చినా, ఈరోజు తమ్ముని గెలిపించడానికి వచ్చినా అని చెప్పేసి కిరణ్ కుమార్ రెడ్డి గారి గురించి అంటున్న పరిస్థితి చూడండి. రెండవది, ఈ అంతర్గతంగా ఉండే చిన్న చిన్న స్పర్ధల్ని ఎక్స్పోజ్ చేసిన మీరు చూడండి 2-3 డేస్గా ఆ ఇష్యూ కనుమరుగైపోతున్నది. మీరు ఇప్పుడు మన కావ్యమ్మ ముచ్చట చెప్పిండ్రు వరంగల్ని, ఏది ఎంత రాద్ధాంతం జరిగినా ప్రజలు అల్టిమేట్గా జరుగుతున్న పరిణామాలని తర్కం చేసుకొని చూస్తారు. దీంట్లో ఎంత స్టాండిటీ ఉన్నది, ఏం ట్రోల్స్ చేసినా ఏముంటుంది దాంట్లో ఉంటుంది. మంత్రి పదవి కోసం ఇక తప్పక గెలిపించాల్సిన సిచ్యువేషన్ ఎట్లా? ఇప్పుడు మంత్రి లాక్ చేసిరా? మంత్రి అనేది ఇప్పుడు ఇక మళ్ళీ ఫ్రెష్. ఈ 6 వచ్చిన వాళ్ళు ఎవరు, పోయిన వాళ్ళు ఎవరు, వచ్చిన వాళ్ళు ఎవరు, దీన్ని బట్టి ఈక్వేషన్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఆడ గెలిపించకపోవడం అనేది జరగకుండా ఇవాళ అంత ఒక శ్రద్ధతోనే ఆ పనంతా చేసిండు ముఖ్యమంత్రి గారు.